చెప్పాను కదా పెద్ద ఇష్యూ అయింది లోపల కింద అని. ఆ ఇష్యూ ఏంటంటే హలో గైస్, అంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు నాగేష్ విహారీ. ఈరోజు అయితే నేను బెంగళూరులో మెట్రో బ్లాగ్ అయితే చేస్తున్నానండి. మెట్రోలో వెళ్తున్నాను అనమాట. బెంగళూరు మెట్రో ఫేమస్, ప్రతి సిటీలోనూ మెట్రో ఉంటుంది, కానీ బెంగళూరు సిటీ మెట్రో చాలా ఫేమస్. ఒక స్పెషల్ అయితే ఉంది, ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఆ సస్పెన్స్ని ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. నేనైతే ప్రస్తుతం యశ్వంతపూర్ శాండిల్ ఫ్యాక్టరీ, అంటే శాండిల్ సోప్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మనకు బెంగళూరులో ఉన్న విధాన్ సౌదాకి వెళ్తున్నాను అనమాట. సో మెట్రోలోకి వెళ్ళి కలుసుకుందాం పదండి. యాక్చువల్గా ఇది మన బ్లాగ్స్లో చేస్తున్న ఫస్ట్ మెట్రో స్టేషన్ బ్లాగ్ అండి. మెట్రో అయితే వచ్చేసింది, ట్రైన్ చూడండి. సో ఇక ఇప్పుడు ఈ ట్రైన్లో ఎక్కి మనం కెంపెగౌడ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాం. మన హైదరాబాద్ మెట్రో లాగైతే లేదు, కానీ ఫ్రీగా ఉంది, బాగుంది, స్పేషియస్గా, బాగా కూర్చోడానికి ప్లేస్ ఉంది, జనాలు కూడా లేరు. సో నెక్స్ట్ మన స్టేషన్ కెంపెగౌడ బస్ స్టాండ్. అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి విధాన్ సౌదాకి రెడ్ లైన్కి మారాలి. సో ఇక్కడ నేను ఇలాగే తీసుకుంటా ఉంటే అందరూ నన్నే చూస్తారు, క్లోజ్ చేసేస్తా. స్టేషన్ వచ్చేసింది, కెంపెగౌడ సర్కిలే మనం దిగాల్సింది. దిగిపోదాము, ఆగిపోతుంది, కొద్దిసేపట్లో ట్రైన్ ఆగుతుంది, దిగాలన్నమాట. ఎక్సైటింగ్గా ఉన్నా, మీకు సస్పెన్స్ రివీల్ చేస్తా, దిగిన తర్వాత చెప్తా సస్పెన్స్ ఏంటంటే. సో మీరు రికగ్నైజ్ చేశారా, నేను ఇక్కడ దిగాను కదా. సస్పెన్స్ అయితే రివీల్ చేస్తున్నా. ఏంటంటే ఇండియాలోనే ఏకైక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అండి ఇది. చూడండి, అసలు అయితే పెద్ద రచ్చనే జరిగింది లోపల. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కెమెరాలో లేదు, ఆ ఫోన్లో కూడా తీసుకొని లేదండి. లాగింగ్ నాట్ అలౌడ్ అంట, పర్మిషన్ తీసుకోవాలంట. ఏం పర్మిషన్ తీసుకోవాలో ఏం కథనో, మనం ఉన్నదే అంతంత మాత్రం. యాక్చువల్గా ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్స్ అనమాట. లోపల ఇదంతా అండర్ గ్రౌండే. ఇక్కడ నుంచి కెంపెగౌడ బస్ స్టాండ్ దగ్గర నుంచి మొత్తం అండర్ గ్రౌండే. సో యశ్వంతపూర్ నుంచి కెంపెగౌడ మెట్రో స్టేషన్ వరకు మొత్తం అంతా టాప్లో వస్తుంది, పైన వస్తుంది. ఇది అంతా అండర్ గ్రౌండ్లో వస్తుందండి. ఇప్పుడు నేను అండర్ గ్రౌండ్లో నుంచి పైకి ఎక్కుకుంటూ వెళ్తున్నా, చూపిస్తాను అండి. అదే ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుకుంటూ పోతున్నానండి. చూడండి, పైకి ఎక్కుతుంది అక్కడ ఎస్కలేటర్. సో ఇందాక చెప్పాను కదా పెద్ద ఇష్యూ అయింది లోపల కింద అని. ఆ ఇష్యూ ఏంటంటే కెమెరా తీయడం అలో లేదంట. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కదా, అలో లేదంట. ఆ సెక్యూరిటీ గార్డు పట్టుకుంది. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. ఎలాగుంటుందంటే స్పై సినిమాలో కానీ లేకపోతే ఎవరైనా డిటెక్టివ్ కానీ పట్టుకుంటే, పెద్ద పోలీస్ ఆఫీసర్లు పట్టుకుంటే ఎదురు బదురు కూర్చోబెట్టుకొని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు కదా, అలా క్వశ్చనింగ్ చేసినారండి నన్ను. ఎవరు ఇచ్చినారు, ఎవరు తీసుకోమన్నారు, ఎవరు పర్మిషన్, అక్కడ నిన్ను ఎవరు అలౌ చేసినారు, అసలు కెమెరా ఎందుకు తీసినావు బయటికి, అబ్బో వాళ్ళ ఆస్తి అంతా నేను ఏదో తీసుకున్నట్టు ఫీల్ అయిపోయారండి వాళ్ళు లోపల. చాలా అంటే అక్కడ మొత్తం నా చుట్టూ జనాలందరూ చుట్టుకున్నారు. ముందే మెట్రో స్టేషన్ కదా, ఏమైతుంది ఏమి అని మొత్తం నా చుట్టూ జనాలందరూ చుట్టుకొని చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక అతను తగిలాడు.
ఆమెకు సపోర్ట్గా అసలు తీయకూడదు, నువ్వు ఎందుకు తీసినావా అది ఇది అని. నాకు కన్నడ రాదాయే, వచ్చేదే అంతంత మాత్రం కన్నడ మేనేజ్ చేస్తున్నా నేను. ఆ ఉన్న కన్నడతోనే ఏదో నేను మేనేజ్ చేసుకుంటానే. అతను మళ్ళీ వచ్చినాడు. ఇంక నేను ఇంగ్లీష్లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. లాస్ట్కి నేను యూట్యూబర్ అమ్మ తల్లి నన్ను వదిలే తల్లి అని అడిగితే వదిలేసిందండి ఆమె. మొగోళ్ళన్నా కొద్దిపాటికి వదిలేస్తారేమో, లేడీస్ మాత్రం అస్సలు వదలరండి. పట్టుకున్నారంటే పట్టుకునే ఉంటారు వాళ్ళు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇంకా లోపల నేను వీడియో తీయలేదు. ఎప్పుడైతే నాకు ఆయన అందులో డ్రాప్ చేసేసానో, ఆ డ్రాప్ చేసేసిన తర్వాతనే నేను ఫోన్లో వీడియో చేశాను. ఆ వీడియోనే మీకు ఇంతకుముందు పెట్టాను. సో ప్రస్తుతం అయితే నేను రోడ్ మీద ఉన్నా. నా వెనకాల మెట్రో స్టేషన్ ఉంది. ఎక్కడ కానీ ఫ్లైఓవర్ లేదు, మెట్రో ఫ్లైఓవర్. ఈ మెట్రో స్టేషన్స్ అన్నీ అంటే ఒక లైన్ వైట్ ఫీల్డ్ పోయే లైన్ మెట్రో స్టేషన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్స్ అనమాట ఇక్కడ బెంగళూరులో. అదే స్పెషల్, అదే సస్పెన్స్ రివీల్ అయితే చేసేసిన. ఇక నేను విధాన్ సౌధ దగ్గర ఉన్నానండి. నా వెనకాల అక్కడ కనిపిస్తున్నది విధాన్ సౌధ అనమాట. అక్కడ ఉంది విధాన్ సౌధ. వెళ్ళి విధాన్ సౌధని అయితే చూసేద్దాం. విధాన్ సౌధ బెంగళూరుకి ఫేమస్. అంటే అసెంబ్లీ ఉంది కదా మనకు, హైదరాబాద్లో అసెంబ్లీ, అలాగే మనకు విజయవాడలో అసెంబ్లీ ఏదైతే ఉందో ఇక్కడ కర్ణాటకకి అసెంబ్లీ అనమాట. ఇది వెళ్ళి బయట నుంచి లోపలికి అలవలేదు, బయట నుంచి ఒక రౌండ్ లుక్ అయితే వేసుకొని కంప్లీట్ చేసుకొని మరి ఇక్కడ నుంచి బ్యాక్ టు యశ్వంత్పూర్ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా అనంతపూర్కి వెళ్ళిపోతానండి నేను. సో విధాన్ సౌధ ఇదేనండి. యాక్చువల్గా మార్నింగ్ వచ్చింటే బాగుండు అని అనుకుంటున్నా. టైం అయిపోయింది, ఏం చేద్దాం, ఎలాగో అలో లేదు. సో అందుకే నేను ఏం చేస్తాను, నైట్ లైట్లు వేసినాక బాగుంటుంది విధాన్ సౌధ అని విన్నాను. అందుకే ఇలాగా వచ్చేసాను అనమాట. అలా మెల్లిగా చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఇది కూడా అంతేనండి, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్న బిల్డింగే అనమాట. అంటే మనకు హైదరాబాద్లో అసెంబ్లీ ఎలాగుందో అలాగే ఆంధ్రాకి అసెంబ్లీ లేకోకుండా, పాత బిల్డింగ్లు ఏం లేకుండా కొత్త బిల్డింగ్ పడ్డది. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. మెల్లిగా చూపిస్తాను ఒక్కొక్కటి చూడండి. అరే పీచు మిఠాయి అబ్బాయి. ఇప్పుడు నగేష్ గారు ఒక చిలిపి పని చేస్తాడనమాట. ఏం చేస్తాడు చిలిపి పని అంటే, ఈ విధాన్ సౌధని గెలికేదో ఏదో కాదండి. ఇదిగో నా చేతిలో ఉంది పీచు మిఠాయి, దీన్ని తింటాడు. విధాన్ సౌధ దగ్గర నిలబడి పీచు మిఠాయి తిన్నబోతున్న నగేష్ గారు. అరే సాంబా వేసుకోరా తమ్నేల్లో, విధాన్ సౌధ దగ్గర నిలబడి పీచు మిఠాయి తిన్నాడని. సో విధాన్ సౌధ దగ్గర నిలబడి పీచు మిఠాయి కొరికిన. వెనకాల అంబేద్కర్ సార్ ఉన్నారు. సారు చాలా గొప్పోళ్ళు, ఆయన కూడా చూపిస్తాను మీకు. సార్ అండి విధాన్ సౌధ పీచ్ మిఠాయి, అంబేద్కర్ సారు విధాన్ సౌధ పీచ్ మిఠాయి. ఆ తర్వాత వీళ్ళంతా గౌడాస్ అండి, రాజులు. అప్పట్లో గౌడ రాజులు, హెగ్దేలు, గౌడాలు వీళ్ళే అనమాట రాజులు వీళ్ళకి కర్ణాటక సైడ్. పీచ్ మీట్ అయితే భలే ఉందండి, తీపిగా బాగుంది. అది పుల్ల పెట్టి ఇచ్చినాడు వాడు, పుల్లకి పైనుంచి గొరుకుతుంటే అది కిందకి పడిపోయింది. విధాన్ సౌధ దగ్గర పీచ్ మీట్ అది తింటున్నా నగేష్ గాడు. వేసుకోండి టర్మినల్ బాగుంటుంది. విధాన్ సౌధ మీద ఏం రాసినారో తెలుసా, గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్ వర్క్ అంట. భలే రాసినారు, మంచి స్లోగన్. మరి ఎంత మాత్రం వాళ్ళు దేవుని పని చేస్తారో తెలీదు, ఏ గవర్నమెంట్ ఏ దేవుని పని చేస్తారో తెలీదు. విధాన్ సౌధ మీద అయితే అది రాసినారు. అప్పట్లో దీన్ని ఈ గౌడ రాజులు, అమ్మో వీళ్ళు హెగ్దేలండి, హెగ్దే రాజులు వాడేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాడినారు. మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు అసెంబ్లీకి వాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. నేనేం చేస్తానంటే ఈ పీచ్ మీటాన్ని కంప్లీట్ చేసి మిగతాది చేస్తాను వీడియో, ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా రెండు ఒకేసారి. అదన్నా కాన్సన్ట్రేట్ చేయాలి, ఏదన్నా కాన్సన్ట్రేట్ చేయాలా. అందుకే ఇది కొద్దిసేపు పక్కన పెట్టి ఇది కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే ఈగలు పడతాయి, దోమలు పడతాయి. కాబట్టి పీచ్ మీటా కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం, ఆగండి.
విధాన్ చౌదరి దగ్గర పిడత కింద పప్పు, బొరుగులు అమ్ముతున్నారు, జామకాయలు అమ్ముతున్నారు. అన్నీ ట్రై చేయొచ్చు కానీ మా పెద్దమ్మ భోజనానికి ఇంటికి రారా అని చెప్పింది. సో కంపల్సరీ భోజనానికి ఇంటికే పోవాల. మా వదిన, మా పాప అంటే మా అన్న భార్య, మా అన్న కూతురు అందరూ నువ్వు ఖచ్చితంగా రావాల, మిస్ చేయకూడదు అని చెప్పి పంపించినారు. కాబట్టి భోజనానికి పోవాలా. ఏమి తినను, నన్నైతే అన్నీ ఊరిస్తున్నాయి కానీ ఏమీ తినను నేను. కాదండి, నాకు అర్థం కాక అడుగుతాను. ఎంతోమంది గొప్ప గొప్పోళ్ళు ఉన్న ఈ ప్లేస్లో, అంటే బ్రిటిష్ వాళ్ళు గొప్పోళ్ళే, అంతకుముందు ఉన్న రాజులు గొప్పోళ్ళే, ఎంతోమంది గొప్ప గొప్పోళ్ళు ఉన్న ఈ ప్లేస్లో వీళ్ళు రాజకీయ నాయకులు కూర్చొని మాట్లాడుతుంటారు, కోట్లాడుతుంటారు, ఏదేదో చేస్తూ అంటారు. ఎందుకండి ఇంత మంచి ప్లేస్ని కప్పులు చెప్తారు? పాపం నాకు అసలు అర్థం కావడం లేదు. అంటే దాంట్లో కూడా కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. అసలు ఓనామాలు కూడా రానోళ్ళు కూర్చుంటారండి దీనిలలో. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా కూర్చొని, సార్ ఎంపీలు ఇక్కడ ఉంటారు కదా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా కూర్చొని మంతనాలు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఏదో బజార్ వాళ్ళు కొట్లాడినట్లు కొట్లాడుకుంటూ అంటారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లా ప్లేస్లు ఇవ్వడం అవసరమా? అంటే నేను ఇక్కడ కర్ణాటక వాళ్ళని అనడం లేదనుకోండి, చాలా స్టేట్స్లో ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. స్టేట్స్ ఏంది చూసుకుంటే వరల్డ్ వైడ్ ప్రతి ఒక్క పొలిటీషియన్ చేసే పనే అది. అట్లాంటి వాళ్ళకి ఇట్లా ప్లేస్లు ఎందుకు ఇవ్వాలా? ఎంత మంచి ప్లేసు, ఏదైనా మ్యూజియమో ఏదైనా పెడితే యూటిలైజ్ చేసుకుంటారు కదా. చూడండి ఎంత పెద్ద ప్లేసు, ఏ రాజులు ఎవరెవరు నిన్నారో మొత్తానికి, కానీ ఎంత పెద్ద ప్లేస్, ఎంత మంచి ప్లేస్, ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో నాకు అర్థం కదా. సరే ఏం చేద్దాం, కానిద్దాం, వాళ్ళకి ఇచ్చేసినారు, మనం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా చూసుకుంటా మనలో మనం మాట్లాడుకుంటూ ఉండాల్సిందే, అంతే. సో ఎగ్జాక్ట్గా విధాన్ సౌధకి ఆపోజిట్లోనే హైకోర్టు ఉంటుందండి, కర్ణాటక హైకోర్టు ఉంటుంది. అక్కడ మనకు కనిపిస్తున్నది హైకోర్టే అనమాట. రెడ్ బిల్డింగ్ ఉంది కదా, అది హైకోర్టే అనమాట. సో ఇంకా ఏముంది ఇంకా చెప్పడానికి, హైదరాబాద్లో ఎలాగుందో అలాగే ఉంది. నేను మెల్లిగా రోడ్ దాటుకొని రోడ్డుకి ఇటువైపుకి వచ్చానండి. ఇందాక చెప్పాను కదా హైకోర్టు రోడ్ అటువైపు ఉందండి అని. ఆ హైకోర్టు మీకు చూపిద్దామని మెల్లిగా రోడ్ దాటుకొని వచ్చాను. ఇదేనండి హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక. ఈ రెడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక. ప్రస్తుతం మనం ఉన్నది హైకోర్టు ఎంట్రన్స్ అనమాట. ఇవన్నీ పాత బంగ్లాలే. ఆ బంగ్లాలన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్న బంగ్లాలన్నీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకి దానిలకి దీనిలకి చేసేసారనమాట ఇప్పుడు మన గవర్నమెంట్.
ఇంతకుముందు విధాన్ సౌదాకి వెళ్ళడానికి నేను మెట్రో ట్రైన్ ఎక్కింది ఇక్కడే. కానీ ఇంతకుముందు ఈ ప్లేస్‌ని అయితే చూపించలేకపోయినాను. అప్పుడు మెట్రో స్టేషన్‌లో చెప్పాను కదా! నేను శాండిల్‌వుడ్ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కానండి అని. అదేనండి ఈ సోప్ శాండిల్‌వుడ్ ఫ్యాక్టరీ. అది ఏది సోప్ శాండిల్‌వుడ్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే, మైసూర్ శాండిల్ సోప్ ఏదైతే మనం ప్రస్తుతం వాడుతున్నామో, అవి ఇక్కడి నుంచే తయారయ్యి వస్తాయన్నమాట. మైసూర్ శాండిల్స్. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో శాండిల్ ఎక్కువగా పండిస్తారు. అంతేకాకుండా ఇక్కడ శాండిల్ పంటలు కూడా బాగా ఏసి, వాటిని ఈ మైసూర్ శాండిల్ వాళ్ళు కొని, వాటితో సోపులు తయారు చేస్తారన్నమాట. సో విధాన్ సౌదా రోడ్డు చాలా బిజీ రోడ్ ఇది, ఫుల్ బిజీగా ఉంది. అయిపోయింది విధాన్ సౌదా అంతా చూసేసిన బయట నుంచి. ఇంకా ఈ బెంగళూరులో ప్యాలెస్ ఒకటి మిగిలి ఉందండి. నేను వచ్చేసరికి అదేది మన నంది హిల్స్ చూసుకొని బెంగళూరు వచ్చేసరికి ఆ ప్యాలెస్ కాస్త క్లోజ్ చేసినారు. అలాగే నాకు ఎలాగో ఈ సిటీలో పని ఉండే కదా, బెంగళూరు సిటీలో పని ఉండే, ఆ పని కూడా కంప్లీట్ చేసుకున్నా. పని అంటే పెద్ద పని ఏం కాదు. మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, బెంగళూరులో యశ్వంతపూర్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో పోయి ఒక చిన్న వస్తువు తీసుకోవాల్సి ఉండే, అది తీసుకునేసిన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భోజనానికి వెళ్ళిపోతాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి వెనకాల, అవన్నీ చూడండి. ఇంకా ముందుకు మంచి వీడియోలు కూడా రాబోతున్నాయి, అవి కూడా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఉంటా, టాటా.